నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి సమావేశం. ఐఆర్ఎఫ్సి నిధులు వచ్చేలా చొరవ చూపాలని కోరిన నేతలు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఉద్యోగులు పాలనాపరంగా సామర్థ్యాలను పెంచుకోవాలని ఆదేశం. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో భారీ అగ్ని ప్రమాదం. కోచింగ్ సెంటర్లో చెలరేగిన మంటలు, 11 మంది సజీవ దహనం. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్. 6 రోజుల పాటు దంచికొట్టనున్న వానలు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఆలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది సజీవ దహనమయ్యారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆలీగంజ్ లో స్థానికంగా ఉన్న ఓ భవనంలోని దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించి అదే బిల్డింగ్ లోని 2వ అంతస్తులో నడుస్తున్న ఒక కోచింగ్ సెంటర్ ను ముంచెత్తాయి. దీంతో కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. గాయపడిన బాధితులను ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇక ఏపీ ప్రభుత్వ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష చేపట్టారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ కేంద్రం నుంచి వివిధ శాఖల ప్రగతిని ఆయన అంచనా వేశారు. ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అధికారులు మానవీయ కోణంలో ఆలోచించాలని సీఎం స్పష్టం చేశారు. కేవలం సాంప్రదాయ పద్ధతుల్లోనే కాకుండా ఉద్యోగులు వినూత్నంగా ఆలోచించేలా ప్రోత్సహిస్తామని, ప్రతి ఒక్కరూ పాలనాపరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని చంద్రబాబు అన్నారు. పనితీరు ఆధారంగానే అధికారులకు బాధ్యతలు అప్పగిస్తామని సీఎం తేల్చి చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో ఇవాళ విచారణకు ఆయన కొత్తూరు పిఎస్ కు చేరుకున్నారు. అయితే దువ్వాడ తన అనుచరులతో ఒక్కసారిగా స్టేషన్ కు రావడాన్ని పోలీసులు తప్పుపట్టారు. ముందస్తు అనుమతి లేదు అంటూ అనుచరులను లోపలికి వెళ్లకుండా పోలీసులు గేట్ల ముందే అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు దువ్వాడ అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ తో పాటు దివ్యల మాదిరి వారి అడ్వకేట్ ను మాత్రమే స్టేషన్ లోపలికి అనుమతించారు. ప్రస్తుతం దువ్వాడను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తమ నేతపై అక్రమంగా కేసు పెట్టారంటూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అంటూ దువ్వాడ అనుచరులు దివ్యల మాదిరి పిఎస్ బైఠాయించి ఆందోళన చేశారు. భూదందాలు, మటర్లు, దళితుల మీద దాడులు ఇంత దారుణంగా జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఏమన్నారట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలకు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టారు. ఏంటండి దుబాయ్ సింగ్ వచ్చేసి తప్పు ఏంటండి? ఏం చేశారు? అనవసరంగా 2 సంవత్సరాలతో ఉన్న కేసుని నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎంతసేపు కూర్చోబెట్టారు. ఏ తప్పు చేశారు? మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేదు స్టేషన్ లో. ఏం చేశాడో నేను సేఫ్ స్టేషన్ లో అడగండి. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.1% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో ప్రకారమే తమకు తాజా పండ్ల గుత్తుల ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెరిగిన ఎరువుల ధరలు, కూలీల వేతనాలు, కోత ఖర్చులతో తాము నష్టపోతున్నామని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని రైతులు స్పష్టం చేశారు. ఈ మేరకు 20.01% ఓఈఆర్ కు వ్యతిరేకంగా ప్రొఫెసర్ల సంఘం కోర్టులో వేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కంపెనీ జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తే ప్రొఫెసర్లు, రైతులకు మధ్య ఉన్న సత్సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్,
కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఆయిల్ ఫామ్ రైతులు రోడ్డెక్కారు. పతాంజలి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ మనీష. కాకినాడ జిల్లా పెద్దాపురంలో రైతులతో ఈ రోజు ఆందోళన బాట చేపట్టారు. ముఖ్యంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో అయితే రైతు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట చేపట్టారు. పెద్దాపురంలో పతంజలి ఫుడ్స్ కంపెనీ వద్ద తూర్పుగోదావరి జిల్లా ఆయిల్ ఫామ్ రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన 20.01% ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అంటే ఓఈఆర్ ఆధారంగానే తాజా పండ్ల గుత్తులను ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఎరువులు కూలీలు వేతనాలు కోత ఖర్చులు భారీగా పెరిగిపోయినందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర అవుతుందని చెప్పి ఇక్కడ స్థానిక రైతులు తెలుపుతున్నారని చెప్పవచ్చు. అలాగే ఆందోళన అనంతరం రైతులు కలిసి కంపెనీ జనరల్ మేనేజర్ కలిసిన వినతి పత్రం అందజేశారు. అందజేసిన అనంతరం 20.01% ఓఈఆర్ ప్రకారం ద్వారా ధరలు చెల్లించలేమంటూ ప్రొఫెసర్ల సంఘం కోర్టులో దాఖలు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. రైతులు సంక్షేమ దేశంలోని వంటల నూనె ఉత్పత్తి పెరుగుదల కోసం రైతులు ప్రొఫెసర్లు కలిసి పనిచేయాల్సిన అవసరం రైతు సంఘం నాయకులు కూడా పేర్కొన్నారు. అలాగే రైతుల ప్రయోజనం కోసం విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే రైతులు ప్రొఫెసర్ల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతింటాయని కూడా హెచ్చరించారు. అలాగే మొత్తానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయాలని రైతుల హక్కులను కాపాడాలని కోరుతూ రైతులు తమ కళాన్ని వినిపిస్తున్నారు. ఇక రైతులు వినతిపై పతంజలి ఫుడ్స్ యజమానులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఎలాంటి నిర్ణయం వల్ల ఒక టన్నుకు సంబంధించి 2,000 నుంచి 2,500 రూపాయలు నష్టపోతామని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనీష, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో ల్యాండ్ మాఫియా రెచ్చిపోయింది. మంచిరేవుల విలేజ్ పరిధిలోని సర్వే నంబర్ 327, 328, 329లలో దాదాపు 80 కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. మూసీ బఫర్ జోన్ సైతం ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. గండిపేట ఎంఆర్ఓ ఆధ్వర్యంలో జేసీబీలతో అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కాగా ముదిరాజ్ సంఘ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పైన ఈ కబ్జా ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ వివాదాస్పద స్థలంలోనే ల్యాండ్ మాఫియా ది బాంబిని క్రీక్ అనే స్కూల్కు 10 ఏళ్ల పాటు లీజ్కిచ్చినట్లుగా సమాచారం. నెలకు ₹1,00,000 రెంట్ కడుతూ తాము మోసపోయామని, కూల్చివేతల్లో తమ పాఠశాల సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని స్కూల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూల్చివేతల వేళ కబ్జాదారులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూసీ నదిలో మట్టి పోసి అదేవిధంగా మూసీ బఫర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఒక 15-20 రోజుల కింద ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత ఇంక్రోచ్ అయింది సార్? ఇది ఒక 6 ఎకరం దాకా రివర్ బెడ్లోనే వస్తుంది, ఇంకా 6 ఎకరము బఫర్లో వస్తుంది. ఏ స్కూల్ సార్ అది? బాంబినో క్రీక్ స్కూల్. అంటే ఈ ఇయర్ న్యూ సార్ అది, లేకపోతే పాత స్కూల్? యాక్చువల్లీ చిన్న గెస్ట్ హౌస్ ఉండే, అది 100 గజాల ఆడ మూలకు బఫర్లో ఉంటుంది. అది దాంట్లో పోయిన సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్దగా వేయడానికి ఈ 3 monthsలో రేకులతోటి ఐరన్ రాడ్స్ పెట్టి రేకులతోటి
ఏప్రిల్, మే, జూన్ నెలల్లో పెద్ద స్థాయిలో వేయడం జరిగింది. అది మా దృష్టికి అంటే రావడం లేట్గా వచ్చిన తర్వాత వెంటనే దానిపై యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఎవరు సార్ ఎంక్వైరీ? స్కూల్ వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి లీజ్ తీసుకున్నారు. లీజ్ ఇచ్చిన వాళ్ళకు మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న 6 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు విస్తరించిన ద్రోణి రాయలసీమ పరిసరాల్లోని ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెల 27 వరకు పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఇక తెలంగాణలోని మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల సహా పలు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉంది. అటు ఏపీలో శ్రీకాకుళం, రాయలసీమ, ఉమ్మడి కృష్ణా, గుంటూరు సహా పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడేటప్పుడు ఎవరూ చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి త్వరలోనే మహర్దశ పట్టనుంది. ఈ చారిత్రక క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో స్మార్ట్ టెంపుల్ గా తీర్చిదిద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఇవాళ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యతో కలిసి మంత్రి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి శివరాత్రికి లక్షలాది మంది, ప్రతి సోమవారం వేలాది మంది భక్తులు వచ్చే ఈ పురాతన ఆలయ వైభవం ఉట్టిపడేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఇందుకోసం తక్షణమే 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లుగా మంత్రి జూపల్లి వెల్లడించారు. సోమవారం 10,000 మంది ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి 100% ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మా డైరెక్టరు ఆల్కల్ కావడం జరిగింది. ఈ 4-5 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి సమావేశాన్ని సెక్రటరియట్ ఛాంబర్ ఏర్పాటు చేసి టోటల్గా గౌరవ శాసనసభ్యుల్ని స్థానిక ఇక్కడ మాట్లాడేసి ఏమేం కావాలని చెప్పారు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం బతుకమ్మ ఆడతారు. సో టోటల్గా బతుకమ్మ ఆడేదానికి అట్లాగే ముఖ్యంగా దేవాలయం యొక్క పునర్నిర్మాణం ఏవైతే ఈ విప్పి పెట్టిందో వాటిని మళ్ళీ ఏనాడు నిర్మాణం జరిగిందో 100 సంవత్సరాల క్రితం అదే స్థాయిలో ఉండే విధంగా దీనికి టోటల్గా రూపకల్పన చేసి దాని డిజైన్స్, ఎస్టిమేట్స్, దాంతోపాటు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కనీస వసతి ఉండాలి. కనీస వసతి ఉండాలి తప్పనిసరిగా. అది వాష్రూమ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, అట్లాగే ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ రకరకాల అంటే ఒక స్మార్ట్ టెంపుల్గా నేను కూడా ఒక ఎన్ఆర్ఐని పంపిస్తా. ఒక స్మార్ట్ టెంపుల్గా తీర్చిదిద్దేందుకు మీరు ఏర్పాటు చేయండి. రెండవది దీనికి సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి నా శాఖ ద్వారా ఈనాడు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవన్నీ కార్యక్రమాలు మీరు చెప్పిన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్లకు చెందిన స్వయం సహాయక సంఘాలు మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రాయల్ హయత్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేసిన ఎమ్మెల్యే ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఈఎల్వి ఫౌండేషన్ అండగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థుల రవాణా సౌకర్యార్థం కోసం 70 లక్షల విలువైన
2 స్కూల్ బస్సులను విరాళంగా అందజేసింది. సమస్త నారాయణపురం మోడల్ స్కూల్, గట్టుప్పల మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల కోసం ఈ బస్సులను కేటాయించారు. రవాణా సౌకర్యం లేక పిల్లల చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఈఎల్వి ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ రావు తెలిపారు. ఇక గుడికి బడికి చేసే సాయం ఎప్పటికీ నిలిచిపోతుందని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. ఒక నెల రోజుల క్రితము మన స్కూల్ సిబ్బంది మరియు ఎంబీఓ గారు అందరూ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా మంది పిల్లలు తండాల నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి స్కూల్ రావడానికి కష్టపడుతున్నారు. చాలా మంది 10th క్లాస్కి 7th క్లాస్కి వాళ్ళ ఎడ్యుకేషన్ ఆపేసి ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల స్కూల్ రాకుండా చెడు అలవాట్లకు గురయ్యి వాళ్ళ జీవితాలంతా వాళ్ళు ఖరాబ్ చేసుకుంటారు. కాబట్టి మీరు సహకరిస్తే మాకు ఒక బస్సు ఇస్తే పిల్లలందరూ మరి చదువుకోవడానికి దోహదపడుతుందని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను వెంటనే మేడం మరి పిల్లల భవిష్యత్తు కోసము, ఎందుకంటే నా ఎజెండాలో మొదటి భాగం ఏంటంటే విద్య, ఉపాధి, ఉద్యోగము, ఆరోగ్యం అనేది మన ఎజెండాలో పెట్టుకుని పనిచేస్తున్నాను మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో. కాబట్టి విద్యకు అనేది మనం ఎప్పుడు వెనకాడొద్దని చెప్పి ఇమీడియట్లీ తక్షణమే వాళ్ళు చూస్తున్నప్పుడే నేను బస్సు గురించి చేయడం జరిగింది. ఇమీడియట్లీ అదే విధంగా మన గట్టుప్పల మండలం వాళ్ళు కూడా ఒక బస్సు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 2 గట్టుప్పలు మరియు సంస్థానపురం మండలాలకి 2 బస్సులు ఇవ్వడం జరిగింది. నా ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్క పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరిని కూడా ఇంటి దగ్గర పెట్టుకోకండి. మీకు కావాల్సిన ఎలాంటి సహాయ సహకారాలు మమ్మల్ని అడగండి. గవర్నమెంట్ కూడా మీకు ఈ రోజు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే మీరు దాన్ని చిన్న చూపు చూడకండి. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడ మంచి మీకు విద్యను చెప్పే టీచర్లు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పుట్టిన వాళ్ళకు ఉద్యోగం రాలేదు, వాళ్ళు బీఈడీ ఎగ్జామ్ రాసి దాంట్లో ఉత్తీర్ణులైన తర్వాతనే వాళ్ళు మంచి ఉద్యోగస్తున్నారు. ఈ రోజు మన ఎన్నో కార్యక్రమాలకి వెన్నుదన్నుగా ఉండేది ఎవరంటే టీచర్సే. ఈ రోజు మన ఎన్నో ప్రోగ్రామ్ జరుగుతుంటే, ఎలక్షన్స్ కూడా సజావుగా సాగుతున్నాయంటే, సర్ ప్రోగ్రాము, జనాభా లెక్కలు, ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ సజావుగా సాగుతున్నాయంటే దానికి ముఖ్యము, దాని వెనుక వెన్నెముకగా పనిచేసి వాళ్ళ అహర్నిహలు కృషి చేసేది ఎవరన్నా అంటే టీచర్సే. కాబట్టి వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ టీచర్లు అందరూ వచ్చి వాళ్ళ స్కూల్ అభివృద్ధి కోసం నన్ను రిక్వెస్ట్ చేయడం అనేది చాలా వాళ్ళ గర్వించదగ్గ విషయం, వాళ్ళు మన అభినందించదగ్గ విషయము. కాబట్టి మరొకసారి అందరికీ చెప్తున్నాను, మన సంస్థ చుట్టుపక్కల పేరెంట్స్ అందరూ మీ పిల్లలకి చదివియండి. ఇంకేమైనా వసతి లోపం ఉన్నా కానీ మన ప్రజాప్రతినిధులు, సంస్థాన ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే గుడికి బడికి మనం చేస్తే అది మన పిల్లల భవిష్యత్తు కానీ తరతరాల. ఒక నెల రోజుల క్రితము మన స్కూల్ సిబ్బంది మరియు ఎంబీఓ గారు అందరూ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా మంది పిల్లలు తండాల నుంచి కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. యాప్లో ఉంచిన యూరియా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో మనోవేదన గురైన ఒక రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. రామారెడ్డి మండల కేంద్రంలోని కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఘోరం జరిగింది. రాజంపేట మండలానికి చెందిన కుమారి వెంకట అనే రైతు యూరియా దొరకలేదన్న ఆవేదనతో పెట్రోల్ డబ్బాతో సొసైటీ ముందుకు వచ్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే సొసైటీ పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో అలర్ట్ అయిన పోలీసులు స్పందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రైతు వెంకట్ చేతిలో ఉన్న పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం పోలీసులు అక్కడ ఉన్న రైతులందరినీ బయటికి పంపించేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సార్ మేము చేసే అయిపోయింది ఆల్రెడీ అయిపోయింది కదా సార్. అది పెద్ద పొందు ఆన్ చేసే అయిపోయింది కదా.
అందుకెళ్ళి ఒక్క బ్యాగ్ నరసమ్మ ఒక్క బ్యాగ్ ఇప్పుడు ఈయన బిడ్డలు తీసుకొని మసాలా వచ్చింది ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.